నేనెవరో తెలీదు, నా స్థాయి ఏంటో తెలీదు, ఈ సమాజంలో నా స్థానం ఏంటో తెలీదు. అలాంటి నన్ను సృజన గారు తన మనిషిలా భావించి వాళ్ళింట్లో స్థానం ఇచ్చారు. నా ఇబ్బందిని గమనించి నాకొక ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఆవిడికి నేనేమిచ్చుకోవాలి మేడం? అందుకే ఆవిడ ఉండే చోటే కాదు మేడం, ఆవిడ అడుగు పెట్టే ప్రతి చోట, ఆవిడ కంటికి కనిపించే ప్రతిదీ అందంగా ఉండాలని అనుకున్నాను. అదే చేస్తున్నాను. నీ మనసు అందమైంది గోపి. అదెప్పుడు చాలా అందమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే అంటారు. అప్పుడప్పుడు ఆ ట్రీట్మెంట్ అని చెప్పి నాకు భయాన్ని దగ్గర చేస్తూ ఉంటారు. అలకా కొంచెం అలాంటిదే. సరే అయితే. మేడం, అదేంటి మేడం అలా వెళ్ళిపోతున్నారు? మరేం చేయాలి? అయ్యో, అలిగావా? నీ అలక తీరాలంటే నేనేం చెయ్యాలి అని అడగాలి. అడిగాను. ఆహా, అలా కాదు మేడం. మరెలా? అయ్యో, అలిగావా గోపి? నీ అలక తీరాలంటే నేనేం చెయ్యాలి చెప్పు అని అడగాలి మేడం. అయ్యో, అలిగావా గోపి? నీ అలక తీరాలంటే నేనేం చేయాలి? మీ చేతిలో ఏదో అద్భుతం ఉంది మేడం. ఏ వంటైనా సరే మీ చేతులతో చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? అప్పుడు ఒకసారి మీరు గుత్తొంకాయ కూర చేశారు కదా, అదేంటో మేడం, అదలా నోట్లో వేసుకుంటే వెన్న ముద్ద నోట్లో వేసుకున్నట్టు ఇలా కరిగిపోయింది మేడం. కానీ ఆ రుచి మాత్రం ఆ రోజంతా నాలుక మీద అలాగే ఉండిపోయింది మేడం. గుత్తొంకాయ కూర కావాలా? చేస్తారా? సరే. మీరు మంచోళ్ళే మేడం. కాకపోతే అప్పుడప్పుడు ఇలా మేడం, సారీ, ఏదో పొరపాటుగా ఈ వంక పెట్టుకొని కూర రద్దు అని అనరుగా? నువ్వు వద్దు అన్నా చేసి పెడతాను. మీరు సూపర్ మేడం. ఉంటాను మేడం, కూర కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే బాబాయ్, పని అయిపోయిందా? అయిపోయింది బాబు. మేడం, మా పని అయిపోయింది, మీ కూర కోసం వెయిటింగ్. సరే, తొందరగా చేస్తాలే. అన్నా, నువ్వు బొమ్మలు బాగా వేస్తావంట కదా? అవును, గీస్తాను. అన్నా, నా కోసం ఒక బొమ్మ వేసి పెట్టవా? ఎవరిది? నీదా? కాదు, నా చెల్లెల్ది. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఉందా? లేదన్నా. నువ్వు తనని చూసావు. నేనా? ఎప్పుడు? ఆ రోజు మన ఆశ్రమానికి వచ్చి మనందరికీ భోజనాలు పెట్టింది కదా, తనే అన్నా. అన్నా, అలా చూడకు, నిజంగా అమ్మాయి నా చెల్లెలే. సరే, అంత మంచి అమ్మాయి నీకేంటి? అందరికీ చెల్లెలే. అన్నా, నా చెల్లెలి బొమ్మ గీసివ్వవా? సరే, వేస్తాను. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. ఉసురే పోతున్నా పంచేస్తాలే నా ప్రేమే. లోకం చిన్నదైపోయే నీ చిరువడిలో. గోపి, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పు. అలాగే డాక్టర్. కళ్ళు మూసుకో. నీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అలా నిద్రలోకి వెళ్ళు.
అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే వాసుదేవ్ రేయ్ రేయ్ కాంతారాని ఏం చేయకు వాసుదేవ్ వాసుదేవ్ కాంతారాని ఏం చేయకురా రేయ్ కాంతారా నా ప్రాణం రా కూల్ కూల్. వాసుదేవ్ ఎవరు? కాంతారా ఎవరు? కాంతారా నా ప్రాణం. నేను తనని ప్రాణంగా ప్రేమించాను. గోపిలో గ్రోత్ ఎలా ఉంది డాక్టర్? కొంచెం యాక్టివ్ అయ్యారు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. వాసుదేవ్ అని కాంతారా అని అంటున్నాడు. వాసుదేవ్ కాంతారాని ఏమి చేయకు అంటున్నాడు. కాంతారాని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. కానీ అంతకుమించి ఏమి చెప్పలేకపోతున్నాడు. కాంతారా అనే ఆమెని గోపి ప్రేమించాడు. వాసుదేవ్ అనే వ్యక్తి వల్ల ఏదైనా ఆపద వచ్చి ఉండొచ్చు. ఇది నా ఆలోచన మాత్రమే. కాంతారా ఎవరో వాసుదేవ్ ఎవరో మనం తెలుసుకోగలిగితే గోపి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. పాయింట్ టు పాయింట్ ఇంకొంచెం స్ట్రెస్ చేస్తూ మీరు ట్రై చేస్తే ఇంప్రూవ్మెంట్ కనపడడానికి ఛాన్స్ ఉంది. అలా ప్రయత్నిస్తే వెరీ ఫ్యూ డేస్ వీ కెన్ సీ వండర్స్. థ్యాంక్ యూ డాక్టర్. నేను అప్పటికి తన బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేస్తూనే ఉన్నాను. గుడ్. తను ఒకరిని ప్రేమిస్తున్న విషయం తెలిసింది కాబట్టి లవ్కి సంబంధించి స్ట్రెస్ చేస్తూ ప్రయత్నించండి. అప్పుడు కాంతారా గురించి తను బయటపడవచ్చు. ఇఫ్ వీ వాంట్ టు సీ ద వండర్స్ వీ షుడ్ క్రియేట్ వండర్స్. అద్భుతాలని మనం చూడాలనుకుంటే సరిపోదు. ఆ అద్భుతాల కోసం మనమే ప్రయత్నించాలి. ఓకే డాక్టర్. ఇప్పుడు నన్ను ఏ విధంగా ట్రై చేయమంటారు? గోపి రియాక్ట్ అవుతున్నాడు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వాలంటే డోసేజ్ పెంచాలి. అంటే అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. తనంతట తానే థింక్ చేయాలి, వెతకాలి. అప్పుడే మనం అనుకున్నది త్వరగా రీచ్ అవుతాం.